హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. ఇప్పుడు మనం క్రిస్పీగా దోశలు అప్పటికప్పుడే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. 3 గ్లాసులు వరిపిండి, 1 గ్లాస్ మైదాపిండి, 1 గ్లాసు తెల్ల ఉప్మా రవ్వ తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకొని ఒక పక్కన 30 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి చట్నీ కోసం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, వేపిన శనగపప్పు, కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ ఆడుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని తాలింపులు బాగా వేయించుకుందాం. ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే, కొబ్బరి చట్నీ రెడీ. ఇప్పుడు మనం దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందు అట్ల రేకు మీద కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకొని అట్ల రేకు మీద వేసుకోవాలి. ఇప్పుడు దోశ చుట్టూ లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశనైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. అంతలోపు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. చూసారుగా దోశ అయితే ఎంత పలుచగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దోశలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ రెసిపీ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీతో కలుద్దాం. అంతే, వేడివేడి దోశ రెడీ. చూసారుగా దోశలు ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.